ఇంట్లో బీట్రూట్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? నేనైతే ఎక్కువగా హల్వానే చేస్తాను. మరొకటి ఏది చేసినా ఇంట్లో అంతగా తినరు. ఇక్కడైతే అరకిలో బీట్రూట్ తీసుకున్నాను. చెక్కు తీసుకొని బీట్రూట్ని తురిమేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించాలి. అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో బీట్రూట్ తురుము కూడా వేసేసి లో ఫ్లేమ్ మీదే పచ్చి వాసన పోయేంత వరకు, అంటే సుమారుగా 7 నుంచి 8 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత ఇందులో మరిగించి చల్లార్చిన పాలు 4 కప్పులు వేయాలి. అంటే తురుము మునిగేలాగా వేసుకోవాలి. చిన్న మంట మీద పాలు ఇంకిపోయి దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. కాస్త దగ్గరగా అయ్యాక మీ తీపికి తగ్గట్టుగా 1 లేదా 1/4 కప్పు పంచదార లేదా బెల్లం వేసి కలపాలి. పంచదార కరిగాక మరలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. దగ్గరగా అయ్యాక యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ని వేసేసి కలిపి స్టవ్ ఆపేస్తే బీట్రూట్ హల్వా రెడీ. చేసుకోవడానికే కాస్త టైం పడుతుంది కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా